అందరం కూర్చుందాం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనందరం మరోసారి దైవ సన్నిధానములో చేరి దేవుని విలువైన మాటలు వినటానికి దేవుడు చూపిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. గత కొన్ని దినాలుగా దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త ధ్యానాలలో మనం 9వ అధ్యాయాన్ని ప్రారంభించాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులను మనం దేవుని వాక్యములో నుండి తెలుసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగములోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి మేము నీ సన్నిధిలో కూర్చొని నీ విలువైన మాటలు వినటానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం. మీరు మాట్లాడుతూ మా జీవితాలను హెచ్చరిక చేస్తున్నప్పుడు మీ వాక్యానికి మేము లోబడి జీవించున్నట్లు సహాయము చేయండి. మాటలు నీవి తండ్రి, మాట్లాడుచున్నవాడు మనుషుడు గనుక మీ మాటలను మీ మాటలుగా బోధించగలుగునట్లు తగిన జ్ఞానం మీరు నాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ఈ శబ్దయంత్రము ద్వారా వింటున్నారో, లైవ్ ద్వారా వింటున్నారో వారందరినీ కూడా నీ వాక్యము చేత బలపరచండి. వాక్యాన్ని బోధిస్తున్న నాకు నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించి నీ మాటలను సరైన విధానములో బోధించగలుగునట్లు కృపచూపమని ప్రార్థన చేస్తూ, నీ వాక్యము ప్రతి వారి హృదయాన్ని తాకి వారి హృదయాలలో ఉన్నటువంటి పాపము పోగొట్టబడినట్లుగా, దోషములు పరిహరించబడినట్లుగా, వారి హృదయాలలో ఉన్నటువంటి అపవాది క్రియలను దూరము చేసి క్రీస్తునందు ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగించుకొనుచు యేసు క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దైవ గ్రంథంలో మనం క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడో, ఎలా మాట్లాడాడో, ఏ విధమైనటువంటి రీతిలో తన కార్యాలను ప్రజలకు కనపరిచారో ఎన్నో సంగతులు, ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సంగతులు, మరికొన్ని విషయాలు దేవుని వాక్యములో నుండి మనము చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనము నుండి 13వ వచనం వరకు మనము చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనము నుండి దేవుని వాక్యములో నుండి 13వ వచనం వరకు మనము చదువుకుందాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టు నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా
ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు కదా, అయితే నేను పాపులను పిలవవచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదు కనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొనుడని చెప్పెను. చాలండి. ప్రియులారా, దైవ గ్రంథంలో మనము చదువుకున్నటువంటి సందర్భం, యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక సందర్భం అది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పక్షవాయువు గలవానిని బాగు చేసిన తర్వాత, అతని పాపములను క్షమించిన తర్వాత, అతని రోగాన్ని తీసివేసిన తర్వాత ఆయన అక్కడ నుండి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా ఆయనకి ఒక వ్యక్తి సుంకపు మెట్టు దగ్గర కనపడ్డాడు. ఆ వ్యక్తి పేరు మత్తయి. మత్తయిని చూచినటువంటి యేసుక్రీస్తు వారు, మత్తయి నన్ను వెంబడించు అని అన్నాడు. వెంటనే మత్తయి ప్రభువుని వెంబడించినట్లుగా, ఆ తర్వాత ప్రభువుకు భోజనము చేసినట్లుగా, ఆ భోజనానికి యేసుక్రీస్తుతో పాటు ఆయన శిష్యులు ఇంకా చాలామంది సుంకరులు భోజనానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇదంతా చూస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక గుంపు, వారిని పరిసయ్యులు అని అంటారు. ఈ పరిసయ్యులు అనేటువంటి గుంపు వెంటనే యేసు ప్రభు శిష్యులతో ఒక మాట అంటున్నారు. ఏంటి? మీ ప్రభువు పాపుల యొద్దను సుంకరుల యొద్దను భోజనం చేయుచున్నాడు అని యేసు ప్రభు శిష్యులను అడిగారు. అప్పుడు ప్రభువు వారి మనస్సులను వారి ఆలోచనలను గ్రహించినటువంటి వాడై ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో మీకు ఇంకా అర్థం కాలేదు. రోగులకే వైద్యుడు గాని ఆరోగ్యము గలవానికి వైద్యుడు అవసరం లేదు కదా. అలాగే నేను పాపులనే పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. నేను కనికరమనే కోరుచున్నాను, బలిని కోరేవాడను కాదు నేను. కనుక ఈ వాక్య భావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకొని రండి అని చెప్పినట్లుగా ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనము చదువుకున్నాం. ప్రియులారా, ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి 3 గుంపులు ప్రజలు మనము గుర్తించాలి. ఒకటి పరిసయ్యులు, తరువాత సుంకరులు, తర్వాత పాపులు. 3 గుంపుల వారు కనబడుతున్నారు. సుంకరులెవరు? పాపులెవరు? పరిసయ్యులు ఎవరు? ఈ విషయంలో యేసుక్రీస్తుకి వారికి మధ్య జరిగినటువంటి సంభాషణ ఎందుకు అలా ఒకరికి వ్యతిరేకంగా జరిగింది అనేటువంటి విషయాలు మనము ఆలోచన చేద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి మత్తయి ఆయనకి కనిపించాడు. మత్తయి ఎవరు? ఈ మత్తయి అనంటే సుంకాన్ని వసూలు చేసేవాడు, అంటే పన్ను వసూలు చేసేటువంటి వాడు. ఈ యొక్క మత్తయికి లేవి అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. ఒకసారి మీరు బైబిల్ గ్రంథమును తెరచి లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం చూడండి.
లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చొని ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా. చాలండి. ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం, లూకాసు వార్తలో కనబడుతున్నటువంటి లేవి అనే వ్యక్తి మనకు కనబడుతున్నాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనంలో ఉన్న లేవి అనే పేరు కలిగిన వాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో మత్తయి అనేటువంటి పేరు కలిగిన ప్రియులారా, రెండు పేర్లు కలిగిన వ్యక్తి మాత్రం ఒక్కడే. మత్తయికే లేవి అనే పేరుంది, లేవికే మత్తయి అనేటువంటి పేరుంది. మనకు తెలుసు కదా, నేను అనేక సార్లు చెబుతాను, యూదులలో ఎక్కువ శాతం ఒకటి కంటే ఎక్కువగా వాళ్ళు పేర్లు పెట్టుకొని పిలుచుకునేటువంటి ఒక ఆనవాయితీ వారికి ఉన్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. వాస్తవానికండి ఈ యొక్క సుంకరులు, ఈ పరిసయ్యులు వీళ్ళంతా కూడా యూదులేనండి, ఒకే మతానికి చెందినవారు, యూదా మతానికి చెందినవారు. వీళ్ళంతా ఒకరే. బైబిల్ గ్రంథంలో మనకు పాత నిబంధనలో కనబడనటువంటి క్రొత్త నిబంధనలో కనబడే కొన్ని గుంపులు కనబడతారు మనకు. పరిసయ్యులు, సద్దూకయ్యులు, జెలోతీయులు, సుంకరులు. ప్రియులారా, వీళ్ళు మనకు శాస్త్రులు, వీళ్ళు బైబిల్ గ్రంథంలో కనబడతారు. శాస్త్రులు, పరిసయ్యులు, సుంకరులు, అలాగే జెలోతీయులు, సద్దూకయ్యులు వీళ్ళంతా యూదులేనండి. వీళ్ళంతా యూదులే, కానీ వీళ్ళు ఒక్కొక్క విధానములో కొన్ని గుంపులుగా వేరైపోయారు. పరిసయ్యులు వారు ధర్మశాస్త్రమును గూర్చినటువంటి విషయాలను తెలుసుకొని వారు మేము ధర్మశాస్త్రము ఎరిగిన వారము అని గొప్పలు చెప్పుకోవటానికి ఉపయోగపడేవారు పరిసయ్యులు. ఇక శాస్త్రులు మేము చాలా జ్ఞానవంతులం, మాకంటే ఇంకా మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, శాస్త్రమంతా మాకే తెలుసు అని అనుకునేవారు శాస్త్రులు. ఇక సద్దూకయ్యులు కనబడతారు మనకు. ఈ సద్దూకయ్యులు అసలు దేవుణ్ణి నమ్మరు, ఆత్మను నమ్మరు, ప్రియులార దయ్యాన్ని కూడా నమ్మరు వీళ్ళు. అంటే ఒక మాటలో చెప్పాలంటే నాస్తికులు వీళ్ళు, సద్దూకయ్యులు అనేటువంటి వారు. ఇక ఆ తర్వాత మనం సుంకర్లను చూస్తూ ఉంటాం. ఈ సుంకర్ల యొక్క విధానం ఏంటంటే, వీళ్ళు సుంకాన్ని వసూలు చేయటానికి ఆనాటి రోమా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఉద్యోగస్తులు అన్నమాట. రోమా ప్రభుత్వం పరిపాలనా కాలంలో ప్రజల మధ్యలోనికి ఎక్కడి నుంచో ఒకరిని తీసుకొచ్చి పన్ను వసూలు చేసే కంటే వారి మధ్యలో ఉన్నటువంటి వారిని మనము ఏర్పాటు చేసి సుంకాన్ని వసూలు చేస్తే బాగుంటుందని యూదులలో కొంతమందిని ఏర్పాటు చేసి వారిని సుంకాన్ని వసూలు చేసేవారిగా పెట్టారు. వాళ్ళ సుంకర్లు అని అంటారు. ఎందుకు వీళ్ళకి సుంకర్లంటే ఇంత ద్వేషం పరిసయ్యులకి? సుంకర్లంటే వాళ్ళ పాపులుగా చూస్తున్నారు, వాళ్ళని ద్వేషిస్తున్నారు, వారిని అసహ్యంగా చూస్తున్నారు. కారణం ఏంటి అనంటే, ఈ సుంకరులుగా ఉన్నటువంటి ఈ యొక్క సుంకరులు పన్ను వసూలు చేసేటప్పుడు గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి పన్ను కంటే ఎక్కువ వసూలు చేసి గవర్నమెంట్కు కట్టవలసింది గవర్నమెంట్కు కట్టి మిగతాదంతా వీళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోయేదన్నమాట. అందుచేత జెలోతీయులు తిరుగుబాటు చేశారు. మేము కట్టం, సుంకం మేము కట్టం, మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు అని అంటూ వాళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు. ఇక పరిసయ్యులు వీళ్ళు ఉన్నారంటే వీళ్ళని పాపులుగా చూసేవాళ్ళు. ఎందుకని? మోసం చేస్తున్నారు కదా, వీళ్ళు యూదులయ్యుండి కూడా మోసం చేస్తున్నారు, మోసపు క్రియలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మోసగాళ్ళు, వీళ్ళు పాపులు, వీళ్ళు దుర్మార్గులు అని వాళ్ళతో భోజనం చేయటం కానీ, లేదు వారికి దేవుని వాక్యం ప్రకటించటాన్ని కానీ ఏమాత్రం కూడా ఇష్టపడేవాళ్ళు కాదు పరిసయ్యులు. సుంకర్లతో భోజనం చేయరు వీళ్ళు పరిసయ్యులు. ఒకే జాతికి చెందిన వాళ్ళు, ఒకే జాతిలో పుట్టిన వాళ్ళు వీళ్ళంతా. కాకపోతే వాళ్ళు చేసే పనులను బట్టి వాళ్ళు భోజనం చేయటానికి ఇష్టపడరు, వాళ్ళతో వాళ్ళ పాపులుగా చూసేవాళ్ళు. చివరికి వాళ్ళకి వాక్యాన్ని కూడా బోధించటానికి ఇష్టపడేవారు కాదు. ఒకసారి లూకాసు వార్త
15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమండి, ఈ సుంకర్లు అనేటువంటి వాళ్ళు యేసు ప్రభు బోధ వినటానికి వస్తున్నారు. ఆయన మాటలు వినటానికి వస్తుంటే ఈ పరిసయ్యులు శాస్త్రులు ఏమనుకుంటున్నారు, ఇదేంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తున్నారు, వీళ్ళు బోధ వినటానికి వస్తున్నారేంటి, బోధ వినటానికి వీళ్ళు అర్హులు కాదు, పైగా వాళ్ళతో వీళ్ళు భోజనం చేస్తున్నారు, ఏంటి అసహ్యమైన క్రియ అన్నట్లుగా వాళ్ళు చూస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ నేను ఒక విషయాన్ని చెబుతాను. భూమి మీద నీతిమంతుడు అనేవాడు ఒక్కడు కూడా లేడని లేఖనం చెబుతుంది. యేసుక్రీస్తు వారు అదే అన్నాడు వాళ్ళతో, మీరు సుంకరి ఇంటికి వెళ్ళి నేను భోజనం చేసినందుకు మీరెంతో అసహ్యపడుతున్నారే, ఒక విషయాన్ని చెబుతున్నాను, మీరేమైనా నీతిమంతులా, మీరేమైనా గొప్పవాళ్ళ, మీరేమైనా పరిశుద్ధులా అని ప్రభు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడనమాట. వాళ్ళని అడుగుతున్నాడు. ఆరోగ్యము కలిగిన వారికి వైద్యుడు అవసరం లేదు. ఎవరికి ఆ వైద్యుడు కావాలి? ఆ రోగులకే వైద్యుడు కావాలి. అలాగే నేను కూడా పాపులనే పిలువవచ్చి తిని అని అన్నాడు యేసు ప్రభు. ఏమండి, ఎవరిని పిలవటానికి వచ్చాడట యేసుక్రీస్తు వారు? పాపులను. ఎట్లా ఉంటారు ఈ పాపులు? తెల్లగా ఉంటారా, నల్లగా ఉంటారా, ఎర్రగా ఉంటారా, లేకపోతే వీళ్ళు ఏమైనా కేటగిరా? ఏమండి, పాపులంటే ఎవరు? భూమి మీద మానవుడిగా పుట్టిన ప్రతి మనిషి కూడా పాపి అని లేఖనాలు మనకు చెబుతున్నాయి. పాపమును కొని తెచ్చుకున్నాడు, పాపమును జరిగిస్తున్నాడు ప్రియులారా. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియులారా. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక మనము చూద్దాం రండి ప్రియులారా. అక్కడ వ్రాయబడినటువంటి మాట మనము ఆలోచన చేద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యాన్ని మనము చూడగలిగితే 3వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ ఏం చేశారు? అందరూ పాపులేనా? భూమి మీద ఉన్న వాళ్ళంతా. ఏ భేదము లేదు, జాతి భేదము లేదు, కుల భేదము లేదు, మత భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, రాష్ట్ర భేదము లేదు, దేశ భేదము లేదు. అందరూ ఏమై ఉన్నారు చెప్పండి? పాపులే. ఒకనాడు మనము కూడా పాపములో బ్రతికిన వాళ్ళమే, పాపులమే. అందరూ పాపులే, ఏ భేదం లేదు. పాపము విషయంలో భేదము లేదు. డబ్బు విషయాల్లో భేదాలు ఉన్నాయి. పేదవాళ్ళని ప్రియులారా, ధనికులు అని, గొప్పవారని చిన్నవారనే భేదాలు ఉండొచ్చేమో కానీ పాపము విషయంలో భేదం ఉందా అండి? లేదండి. పాప విషయంలో భేదము లేదు. పేదవాడు పాపిగానే బ్రతుకుతున్నాడు, గొప్పవాడు కూడా పాపిగానే బ్రతుకుతున్నాడు. అందరూ పాపులే అని లేఖనం చెబుతుంటే ఈ పరిసయ్యులేమో వీళ్ళేదో గొప్పవాళ్లలాగా, వీళ్ళేదో మంచి వాళ్ళలాగా ఎదుటి వాళ్ళని ఎలా చూస్తున్నారు చెప్పండి? పాపులుగా చూస్తున్నారు. సుంకర్లను చూచి అసహించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. అసలు యేసుక్రీస్తు ప్రభు వారు పాపుల దగ్గరికి వెళ్ళి, సుంకర్ల దగ్గరికి వెళ్ళి వారితో భోజనం చేసి వారిని బాగు చేస్తుంటే వీళ్ళందరూ ప్రియులారా ఏమనుకోవాలంటే, పాపులను కూడా బాగు చేస్తున్నాడే ఈయన పాపుల రక్షకుడు అని వీళ్ళు నమ్మాలి. కానీ అలా నమ్మకుండా వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి మీద అనేక రకాలుగా విభేదాలతో మాట్లాడుతున్నారు. ప్రియులారా, భూమి మీద ఏ ఒక్కడైనా నీతిమంతుడనేవాడు ఉన్నట్లయితే పరలోకము నుండి యేసుక్రీస్తు భూమి మీదకు దిగి రావలసిన అవసరత ఉండేది కాదు. మానవుల కొరకు ఆయన చనిపోవలసిన అవసరత ఉండేది కాదు. లేడు కాబట్టే కదా ఈ భూమి మీదకి యేసు ప్రభు దిగొచ్చింది. ఏమండి, పరలోకమందున్న దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు భూమి మీద ఆయనకి ఎవరు కనిపించలేదు? ఒక్కసారి చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథం వాక్య భాగములో మనము చూడగలిగితే ఆయన
చూశాడు, పరలోకము నుండి గమనిస్తూ వచ్చాడు. ఎవరైనా నీతిమంతులు కనబడతారేమో, ఎవరైనా ఒక పాపికి రక్షణ కలిగించేవాడు కనబడతాడేమోనని ఆయన చూచాడండి. 53వ కీర్తన కానీ 14వ కీర్తన కానీ, ఈ 2 కీర్తనలు ఒకటే. 53వ కీర్తన చూడండి. 53వ కీర్తన 2వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమోయని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను ఏం చేశాడండి? పరిశీలన చేసెను. ఆకాశము నుండి దేవుడు భూమి మీద ఉన్న మనుషులను చూశాడు. ఒక్కడన్నా వివేకము కలిగిన వాడున్నాడా? ఒక్కడైనా నీతిమంతుడున్నాడా? ఒక్కడన్నా మంచివాడున్నాడా అని పరలోకము నుండి భూమి మీదకు చూస్తే ఆయనకి ఎవరు కనిపించలేదండి. వాక్య భాగములో మనము చూస్తే చూడండి, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు, ఒక్కడు కూడా తప్పకుండా అందరూ కూడా చెడియున్నారు, మేలు చేయువారెవరును లేరు, ఒక్కడైనా ఉన్నాడా? దేవుడు పరలోకము నుండి భూమి మీదకు చూచాడండి. అధికారులను చూశాడు, నాయకులను చూచాడు, చదువుకున్న వాళ్ళను, పండితులను చూచాడు. ప్రియులారా, భూమి మీద పేదవాడిని చూశాడు, ధనికుణ్ణి చూశాడు, దరిద్రుణ్ణి చూశాడు, సామంతుణ్ణి చూశాడు. ఒక్కడైనా ఆయన దృష్టికి మంచోడు కనిపించాడా? కనిపించలేదండి, కనిపించలేదు. మేలు చేసేవాడు గాని, వివేకము గలవాడు గాని, ప్రియులారా, మానవ జీవితంలో ఎక్కడైనా దొరుకుతాడేమోనని దేవుడు చూచాడు గాని ఒక్కడు కూడా ఆయనకి మంచివాడు కనిపించలేదు. అందరూ ప్రియులారా త్రోవ తప్పిన వారైపోయారు. ఇప్పుడు మీరు రోమీలకు రాసిన పత్రికలోనికి రండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది వాక్య భాగములో. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దేవుని వాక్యములో 9వ వచనం నుండి మనము చదువుకుందాం. అలాగైనా ఏమందుము? మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు ఏమైపోయారు? గ్రీసు దేశస్థుడు అనుకుంటున్న జ్ఞానేంటి? మేము ఇదిగో ఈ భూమి మీద దేవుని పిల్లలము అనుకుంటున్నటువంటి యూదులేమి, అందరూ దేనికి లోనైపోయారు చెప్పండి? పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడన్నున్నాడా? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూ ఏ ఒక్కడు ప్రియులారు ఇందులో మిగల్లేదు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అయిపోయారు. చెప్పండి, నేను మంచోడినండి, నా అంత మంచోడు లేడండి అనుకుంటున్నటువంటి మనిషిలో కూడా దేవుడు ఏం చూస్తున్నాడు? పాపం, దోషారోపణ చేస్తున్నాడు ఆయన. మనిషి ఎదుటి మనిషికి నువ్వు మంచివాడిగా కనిపించొచ్చేమో కానీ దేవుడు లేని పాపిగా బ్రతుకుతున్నావు. నీవు పాపములో జీవిస్తున్నావు, నీతి లేకుండా బ్రతుకుతున్నావు, త్రోవ తప్పి బ్రతుకుతున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, లోకములో ఉన్న వారందరూ పాపులేనా? ఇంతకుముందు పుట్టిన వారు కానీ, ఇప్పుడు ఉన్నవాళ్ళు కానీ, పుట్టబోయే వాళ్ళు కానీ పాపానికి ఏమైపోతున్నారు చెప్పండి? లోనైపోతున్నారు. చదువుకున్నవాడని, చదువు లేనివాడని, ఉద్యోగస్తుడని, ఉద్యోగము లేనివాడని, జ్ఞానము కలిగిన వాడని, జ్ఞానము లేనివాడని, వివేకము కలవాడు, వివేకము లేనివాడని, పండితుడని, పామరుడని, అసలు భేదమేమీ లేదండి. అందరూ ఏం చేశారు చెప్పండి? పాపము చేశారు. అంటే పాపము చేసే విషయంలో భేదము అనేది లేదు. ఇండియా వాళ్ళు పాపం చేశారు, అమెరికా వాళ్ళు పాపులే, చైనా వాళ్ళు పాపులే, ప్రియుల రష్యా వాళ్ళు పాపులే. ప్రపంచములో ఉన్నటువంటి దేశాలన్నిటిలో ఉన్న మనుషులందరూ కూడా ఏమై ఉన్నారు చెప్పండి? పాపులుగానే బ్రతుకుతున్నారు. అందుకు పరలోకమందున్న దేవుడు
వీళ్ళందరినీ కాపాడాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతున్నారు, శిక్షకు వెళ్ళిపోతున్నారు, ఆ భయంకరమైన అగ్నిగుండానికి వీళ్ళు జారిపోతున్నారు, ఎలాగైనా వీరిని విడిపించాలి అనుకున్నాడు పరలోకపు తండ్రి. అందుకే మనలాంటి శరీరం ఇచ్చి ఈ లోకానికి యేసుక్రీస్తును తన కుమారుణ్ణి పంపించాడు. ప్రియులారా, మనలాంటి దేహం ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. చరిత్రలో ఏ ఒక్కరైనా పాపుల కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఒక్క యేసే ఈ భూమి మీదకు పాపుల కోసం వచ్చాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి ప్రియులారా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎవరిని రక్షించడానికి వచ్చాడు ఆయన? పాపులను రక్షించటానికి వచ్చాడు. పోయిన వారం చెప్పాను నేను, పాపం అంటే వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం, నేరం చేయటం, అబద్ధాలు ఆడటం, మోసం చేయటం, ఇవి కాదు పాపాలంటే. ఇవే పాపాలు అనుకుంటున్నారేమో. అసలైన పాపం ఒకటి ఉంది. అదేంటంటే దేవుడు లేకుండా బ్రతకటమే పాపం. సృష్టించిన నీ సృష్టికర్త ఎవరో ఎరగకుండా జీవించటమే పాపం. ఆయన చెప్పిన మాట వినకుండా బ్రతకటమే పాపం. ప్రియులారా, ఆలోచిస్తున్నారా? కాబట్టి పాపము అనేటువంటిది ప్రతి మనిషిని ఏలుతుందా లేదా? ఏలుతుందండి, ప్రతి మనిషిని ఏలుతుంది. అదే రోమీయులకు రాసిన పత్రిక చూడండి, 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏం చేయొద్దంటున్నాడు? ఏలనీయకుడి అని అంటున్నాడు. అంటే పాపము మనిషిని ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుందండి. పాపము మనిషిని ఏలుబడి చేస్తుంది, పాపానికి పురికొల్పుతుంది, పాపములోనికి దించుతుంది. పాపమనే ఊబిలోనికి మనిషిని లాగి మనిషిని శరీర బలహీనుణ్ణి చేస్తుంది, ఆధ్యాత్మికమైన బలహీనుణ్ణి చేస్తుంది. ప్రియులార, పరలోకానికి వెళ్లకుండా శిక్షగా ఆరని అగ్నిగుండానికి పంపేస్తుంది. ప్రియులారా, పాపానికి ఉన్న శక్తి ఎంత భయంకరమైందో ఆలోచించండి. ఒక్కసారి పాపములో అడుగుపెట్టిన వ్యక్తి, ఒక్కసారి పాపానికి అలవాటు పడిన వ్యక్తి బయటికి రావటం చాలా కష్టం. పాపము చేయువాడు పాపమునకు ఏమైపోతున్నాడు చెప్పండి? దాసుడు. ఒక త్రాగుపోతూ ప్రియులారా దానికి బానిసైపోయినప్పుడు, నాయనా ఎందుకురా త్రాగుతావు? నీ శరీరం అంతా హోనమైపోతుంది, నీ ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి, నీ దేహాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు, నువ్వు తొందరగా మరణానికి వెళ్ళిపోతావు, తాగొద్దురా అనంటే ఏమంటాడు? ఏమంటాడు? నా వల్ల కావటం లేదు అని అంటాడు. ఏవండి, నా వల్ల కావటం లేదండి, మానేయాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ నా వల్ల కావటం లేదు అంటే ఏమైపోయాడు? దానికి బానిస, దాసుడైపోయాడు. అంతే, బానిస అయిపోయాడు. ఒక వ్యభిచారి, ఒక దొంగ, ఒక భయంకరమైనటువంటి పాపములో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి పాపానికి దాసుడైపోయాడు. ఈ పాపములో ఉన్న వ్యక్తిని బయటకు తీసుకురావాలి అనంటే పాపము లేని వ్యక్తి కావాలి. పాపములో ఉన్న వ్యక్తి బయటికి రావాలంటే ఎవరు కావాలి? పాపము లేని వ్యక్తి కావాలి. పాపము లేని వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా? లేరు కదా. చూశాడు కదా, ఉన్నారేమోనని చూశాడు కదా, ఎవ్వడూ లేడు కదా. అందుకని పాపము లేనివాడిగా ఈ లోకానికి దిగి వచ్చిన పరిశుద్ధ దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకు మనలాంటి శరీరమును దాల్చుకొని వచ్చాడు కానీ మనలాగా ఆయన పాపము చెయ్యలేదు. ఆయనలో పాపం వెదకాలని, ఆయనలో ఎలాగైనా పాపాన్ని పట్టుకోవాలని, ఎలాగైనా ఆయనలో లోపం చూడాలని ఎంతోమంది వెతికారు, ఎంతోమంది వెళ్ళారు ఆయన దగ్గరికి. కానీ ఏ ఒక్కరు కూడా ఆయనలో ఏ దోషము కనుగొనలేకపోయారు. ఎలా ఈయన్ని పట్టుకోవాలి, ఎలాగైనా ఈయన్ని కూడా పాపిగా మనం ప్రజలకు చూపించాలనుకున్నారు. నిందలేశారు, అవమానాలు ఆయన మీద వేశారు. కానీ ఒక రోజున ఆయనే స్వయాన పలికిన మాట, నాలో పాపమున్నదని మీలో ఎవడు రూపించగలడు రండి అన్నాడు ఆయన.
చరిత్రలో ఏ మనుషుడైనా, ఏ గొప్పవాడైనా, ఏ పండితుడైనా, ఏ ప్రియులార ఉన్నతుడైనా ఈ మాట అన్నారా? నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు, రండి చూసుకోండి అని అన్నాడా? ఒక్క యేసు తప్ప, ఒక్క ప్రభువు తప్ప ఎవరన్నారు చెప్పండి ప్రియులారా మాట? ఆయనే దానికి యోగ్యుడు. పాపము లేనివాడిగా పుట్టాడు, పాపము లేనివాడిగా పెరిగాడు, పాపము లేని రక్తాన్ని చిందించాడు, పాపము లేనివాడిగా చనిపోయాడు, పాపము లేనివాడిగా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. ఎక్కడ ఆయనలో దోషము లేదు. అలా వచ్చాడు కాబట్టే ఆయన పాపులకు రక్షకుడయ్యాడు. అలా వచ్చాడు కాబట్టే పాపాలను తీసివేయటానికి ఆయన అర్హత కలిగిన వాడయ్యాడు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. అందుకు ఆయన వస్తే ఈ పరిసయ్యులు ఏమంటున్నారు? ఇదేంటి పాపుల దగ్గరికి వెళుతున్నాడు? పాపులను రక్షించటానికి వచ్చిన వాడు మరి పాపుల దగ్గరికి వెళ్ళక ఇంకెక్కడికి వెళ్తాడు చెప్పండి? ఏవండి చూడండి వాళ్ళ ఉద్దేశం. ప్రియులారా, ఈ మత్తయి సువార్త రాసిన మత్తయి గారే ఆయన. ప్రియులారా, మత్తయి సువార్త రాసిన మత్తయి గారేనండి. ఎందుకంటే ఆ తర్వాత ఈ మత్తయి గారు యేసుప్రభు శిష్యుడయ్యాడు కదా. యేసుప్రభుని వెంబడించి యేసుప్రభు 12 మందిలో ఒకడయ్యాడు కదా మత్తయి గారు. యేసుప్రభు 12 మంది శిష్యులు ఒకడా కాదా ఆయన? చూడండి ఒకసారి ఆ మాటలు కూడా మనము చూద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, యాకోబు, యోహాను, ఫిలిప్పు, సుంకరి అయిన మత్తయి. ఎవరు మత్తయి ఇప్పుడు చెప్పండి? యేసు ప్రభువారు శిష్యుడయ్యాడు. ప్రియులారా, నిజంగా ఇటువంటి మత్తయిని బాగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయిని నన్ను వెంబడించు అని అనగానే అతడు వెంబడించాడండి. ఇంతకాలం దేవుని వాక్యాన్ని వింటున్నారు వీళ్ళు, పరిసయ్యులు, శాస్త్రులు. మారారండి వీళ్ళు? ఏమన్నా వీళ్ళ బ్రతుకులు ఏమన్నా మార్చుకున్నారా? వీళ్ళ పాపము నుండి ఏమన్నా విడిపించబడ్డారా? విడిపించబడలేదండి. ఇప్పుడు ఒక పాపిగా పిలువబడుతున్నవాడు, అందరి చేత నేరస్తుడిగా పిలువబడుతున్నవాడు, అందరి చేత దోషిగా పిలువబడుతున్నటువంటి వాడు యేసుక్రీస్తును వెంబడించి ప్రియులారా తన జీవితాన్ని మార్చుకున్నాడా? మార్చుకోలేదా? మార్చుకున్నాడండి. వీళ్ళందరూ పాపులు అనుకుంటున్నవాడు ఇప్పుడు మారాడా లేదా? బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనందరికీ తెలుసు, అదే మత్తయి సువార్త 19వ అధ్యాయములో జక్కయ్య అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన కూడా సుంకరేగా, ఆయన కూడా సుంకాన్ని వసూలు చేసేవాడు కదా. మారాడా? మారాడు. లోకము నువ్వు పాపివి అని చెబుతుంటే ఆ పాపిని మార్చి పరిశుద్ధునిగా చేసి నీ ఎదుట నిలబెట్టి నువ్వు కూడా మారు నాయనా అని మనకు సవాలుకరంగా చూపిస్తున్నాడండి వీళ్ళని. మనిషి స్వభావం ఏంటంటే ఎదుటోడు మంచోడు కాదు, నేను మాత్రం మంచోడిని అని అనుకుంటాడు. ప్రియులారా, వాక్యం ఏం చెబుతుందంటే ఒకని మార్గము ఒకనికి యథార్థంగా కనబడుతుందట, తొదకు అది మరణమునకు దారి తీస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు వారు మంచి వాళ్ళను బాగు చేయటానికి రాలేదు. అసలు మంచోడు ఉంటే కదా భూమి మీద. ఏవండి, ఆయన ముందే చెప్పాడు, ఇదిగో ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. ఎవరికి కావాలి వైద్యుడు అంటే? రోగికే, రోగం వచ్చిన వాడికే వైద్యుడు. ఆరోగ్యం కలిగిన ప్రియులారా, ఆరోగ్యం కలిగిన వాడు, అంత ఆరోగ్యం కలిగిన వాడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఏమంటారు? ఏవండి, ఏంట్రా బాబు అంతా బాగానే ఉంది కదా, ఎందుకు వచ్చావు నా దగ్గరికి అంటాడు. రోగి దగ్గరికి వెళితే రోగికి మందిస్తాడు డాక్టరు, మందిస్తాడు ప్రియులారా ఆ రోగం తగ్గిపోవటానికి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములోనికి ఎందుకు వచ్చాడంటే మానవుల యొక్క పాపమును తీసివేయటానికి ఆయన వచ్చాడు. ప్రియులారా, పాపమును తీసివేయటానికి వచ్చాడు. ఆ పాపమును తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద అనుగ్రహించినటువంటి మందే ఆయన విలువైన పాపము లేని పరిశుద్ధమైన గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన రక్తం.
ఆ రక్తము ద్వారానే పాపానికి ఏముంది చెప్పండి? విమోచన అండి. పాపానికి విమోచన యేసు రక్తమందు తప్ప ఇంకా ఎక్కడా దొరకదు. నువ్వెన్ని చేసినా విమోచన దొరకదు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా విమోచన దొరకదు. పాపము పోవాలి అనంటే పాపము లేని రక్తము కావాలి. పాపము లేని రక్తము కావాలంటే పాపము లేని మనిషి కావాలి. పాపము లేని మనిషి కావాలంటే భూమి మీద లేడు గనుక పరలోకములో నుండి దేవుడే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి పాపము లేని వాడిని పంపించి మన పాపాలను తీసివేయుటకు ప్రియులారా యేసుక్రీస్తుని ఏం చేశాడు చెప్పండి? నలగగొట్టాడు. ఆయనను నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యింది. ఇష్టంగా నలగొట్టాడు. ఇంతవరకు బలి పశువులు అర్పించాం పాపం పోవటానికి. బలి పశువులు ఎన్ని రీతిగా బలి అయిపోతున్నా, మేకలు బలైపోతున్నాయి, గొర్రెలు బలైపోతున్నాయి, గొడ్లు బలైపోతున్నాయి. పాపం పోతున్న మనిషికి పోవటం లేదు. ఇక వీటితో పని లేకుండా యేసే తన యొక్క రక్తాన్ని చిందించటానికి శరీరము దాల్చుకొని ఈ లోకానికి వస్తే ప్రియులారా, ఆయన్ని తప్పుపడుతున్నారు ఈ పరిసయ్యులు. ఆయన్ని తప్పుపడుతున్నారు ఈ పరిసయ్యులు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వారి కళ్ళ ముందే సొంకర్లను మార్చాడు. వారి కళ్ళ ముందే పాపులను మార్చేశాడు. వారి కళ్ళ ముందే మీరెటు మార్పు చెందరు. మీకెంత చెప్పినా మేం పరిశుద్ధులం అనుకుంటూ మీ బ్రతుకులు మార్చుకోరు. నరకమే మీ గతి. మీ జీవితములు అగ్నిగుండానికి వెళ్ళిపోవలసిందే. ఇదిగో రండి చూడండి, మీకంటే వేశ్యలు ముందుగా పరలోకానికి వెళ్ళిపోతున్నారు అని అన్నాడు. చూడండి వాక్య భాగములో ప్రియులారా, మనము చూడగలిగితే లూకాసు వార్త 21వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 31వ వచనాన్ని మనము చదువుకుందాం. అటువలే చూచినప్పుడు అమ్మ క్షమించండి, మత్తయి వార్తే 21:31. మత్తయి వార్త 21:31. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సొంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా. ఎవరు వెళుతున్నారు ముందు? యేసు ప్రభు చెబుతున్నాడు, పరిసయ్యులారా, మేము జ్ఞానులం అనుకుంటున్నారు, మాకు పాండిత్యం తెలుసు అనుకుంటున్నారు, మాకు శాస్త్రం తెలుసు అనుకుంటున్నారు, మేము జ్ఞానవంతులం అనుకుంటున్నారు, మేము మంచి వాళ్ళమే అనుకుంటున్నారు, ప్రజలను మభ్యపెడుతున్నారు మీరు. కానీ మీరు కూడా పాపులే అనే సంగతి మీకు అర్థం కావట్లా. చెప్పినా కూడా మీరేం కావట్లేదు, వినటం లేదు. మీకంటే ముందుగా ఎవరు వెళ్ళిపోతున్నారు దేవుని రాజ్యంలోకి? సొంకరులు, వేశ్యలు వెళ్ళిపోతున్నారు. ఏంటి, వేశ్యలు కూడా వెళ్ళిపోతున్నారా? అవునండి ప్రియులారా, ఎవరు వెళ్ళట్లే చెప్పండి? ఈరోజు దేవుని రాజ్యం అనే సంఘములో మనమందరము ఒక రోజున ఎవరమండి? తిట్టుబోతులమే, తిరుగుబోతులమే, జూదగాళ్లమే, పాపము చేసిన వారమే. ఈ రోజున ఎంతమంది వ్యభిచారులు మారి ప్రభు నమ్ముకుంటున్నారు, ఎంతమంది దొంగలు మారి యేసుక్రీస్తు మమ్మల్ని మార్చాడని చెబుతున్నారు. ఏవండి, మనం చీరాల వెళ్ళేటప్పుడు స్టువర్ట్పురం అని ఒక స్టేషన్ వస్తుందండి. ఎప్పుడైనా మీరు అటు వెళ్ళినప్పుడు చూడండి, స్టువర్ట్పురం అనేటువంటి ప్రదేశం దగ్గర పడుతుంది అనగానే ట్రైన్లో ఉన్న వాళ్ళంతా గడగడలాడిపోయేవాళ్ళు, బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళంతా గడగడలాడిపోయేవాళ్ళు. ఎందుకో తెలుసా? స్టువర్ట్పురములో ఉన్న వాళ్ళంతా భయంకరమైన గజ దొంగలు. ఆ ఊరే, ఆ ప్రాంతమే గజ దొంగలండి. అక్కడికి రాగానే ట్రైన్స్ ప్రియులారా సడన్గా ఆపేసేవాళ్ళండి. లోపల ఉన్న వాళ్ళందరినీ చూస్తుండగానే దోచేసుకునేవాళ్ళండి. ఘోరంగా దోచేసుకునేవాళ్ళు, కొట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, బాధించేవాళ్ళు. స్టువర్ట్పురములో స్టేషన్లో ట్రైన్ ఆగాలంటే భయపడుతూ ఉండేవాళ్ళు ప్రియులారా. కానీ దేవుని సువార్త వెళ్ళింది అక్కడికి, దేవుని మాటలు వెళ్ళాయి అక్కడికి, దేవుని వాక్యం వెళ్ళింది. ఈ రోజున స్టువర్ట్పురం అంతా కూడా గజ దొంగలంతా మారిపోయారు ప్రియులారా. అక్కడ ఎంతోమంది దైవ సేవకులు పుట్టుకొచ్చారు,
మొన్నే ఈ మధ్యలోనే జరిగిన స్టువర్ట్పురంలో మీటింగ్స్ ప్రియులారా, వేలాది మంది. ఈ రోజున దాన్ని ఏమని పిలుస్తారంటే స్టువర్ట్పురం అని పిలవరు, సువార్తపురం అని పిలుస్తారు దాన్ని. అంటే గజ దొంగలకు నిలయమైన స్టువర్ట్పురం ఈ రోజున సువార్తపురంగా మారింది. గజ దొంగలు మార్చబడ్డారు అక్కడ. దొంగలు, వ్యభిచారులు, భయంకరమైనటువంటి విధానములో హత్య చేసినటువంటి వాళ్ళు మార్చబడ్డారు. ప్రియులారా, ఎక్కడ దొరికింది ఈ మార్పు? ఎవరిలో దొరికింది ఈ మార్పు చెప్పండి? యేసుక్రీస్తు ద్వారా కాదా? ఏవండి, యేసుక్రీస్తును నమ్మినందువలన ఈ రోజున వాళ్ళంతా ప్రభువుని నమ్మి వారు దేవుని సువార్త ప్రకటించటానికి అనేక ప్రాంతాలకు వాళ్ళు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు అనుకున్నంతగా లేక మనుషులు అనుకున్నంతగా ఆయన్ని చిన్న చూపు చూడకండి. ఆయన లోకానికి వచ్చింది పాపులను రక్షించటానికి వచ్చాడు. ఆయన వచ్చాడు ప్రియులారా. ఇప్పుడు సొంకరులు మార్పు చెంది తప్పును ఒప్పుకొని జీవితాలను దిద్దుకొని రక్షించబడిన వారై పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారు. వేశ్యలు ప్రియులారా రక్షించబడి పాపాన్ని ఒప్పుకొని దేవునికి అప్పగించబడి పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారు. దీవించబడిన కుటుంబం, ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మారిపోతున్నారు. గ్రహించండి, ఈ పరిసయ్యులకి ఈ శాస్త్రులకు పనేమి లేదండి. వీళ్ళదంతా ఏంటంటే మతం మీద పిచ్చి ఎక్కువ. వీళ్ళకి మత పిచ్చి ఎక్కువ. వీళ్ళెల్లరూ పరలోకానికి వెళ్ళే వాళ్ళని కూడా వెళ్ళనివ్వరు. వీళ్ళు మారు మనసు పొందే వాళ్ళని కూడా పొందనివ్వరు. మత పిచ్చోళ్ళు వీళ్ళు, మత పిచ్చోళ్ళు. నేనంటలేదండి, లేఖనాలే చెబుతున్నాయి. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథములో ప్రియులారా, మత్తయి సువార్త 23వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు వీళ్ళని ఏమని పిలుస్తున్నాడో 13వ వచనము నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని ఏం చేస్తున్నారు? వీళ్ళు మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ఏం చెయ్యరు? మీరు ప్రవేశించరు, ప్రవేశించే వారిని. కొంతమంది జీవితాలు ఉంటాయండి, వాళ్ళు దేవుని నమ్మరు, నమ్మే వాళ్ళను కూడా నమ్మనివ్వరు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళి బ్రతుకు మార్చుకుందాం అనుకోరు, వెళ్ళే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. యేసుక్రీస్తు వారు శరీరధారిగా లోకములో ఉన్నప్పుడు మత్తయి ఇంటికి వెళ్ళింది మత్తయి పెట్టే భోజనం తినటానికి కాదు, మత్తయి బ్రతుకును మార్చటానికి. అతడు మారాడు కాబట్టే ఇదిగో 28 అధ్యాయాలు కలిగినటువంటి ఈ మత్తయి సువార్తను ఏం చేశాడు? అతడు యూదులకు రాశాడు. ఏ ప్రజలైతే అతన్ని ద్వేషించారో, ఏ ప్రజలైతే ఆయన నిందించారో, ఏ ప్రజలైతే నువ్వు పాపివి అన్నారో, ఏ ప్రజలైతే నువ్వు సొంకరివి అన్నారో, వాళ్ళకే ఇప్పుడు ఏం రాస్తున్నాడు ఆయన? సువార్త. వాళ్ళకే సువార్త రాస్తున్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు అదే ఇక్కడ మాట్లాడుతున్న మాట. అయ్యా, నేను పాపుల కోసం వచ్చానయ్యా, మీలాంటి మంచోళ్ళ కోసం నేను రాలేదు. మీరేదో మంచోళ్ళని మీరు అనుకుంటున్నారు, కానీ మీలో ఎంత దోషముందో, ఎంత పాపముందో మీకు అర్థం కావటం లేదు. మీకు అర్థం కావాలి అని అంటే నేను బలిని కోరువాడను కాను, కనికరమనే కోరుచున్నాను అనే వాక్య భాగం ఎందుకు చెప్పబడిందో, ఆ వాక్య భావం ఏమిటో మీరు తెలుసుకోండి అని అన్నాడు ఇక్కడ. ప్రియులారా, ఎక్కడ తెలుసుకోవాలి? హోషియా గ్రంథానికి వెళ్ళాలి మనం. 6వ అధ్యాయం 6వ వచనం. బైబిల్ గ్రంథములో హోషియా గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్టు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను ఏం చేశారు? వాళ్ళు మీరారు. ఆదాము దగ్గరికి వెళ్ళిపోయాడు. చూడండి ఇక్కడ ఏమండి, ఆదాము దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆదాము, మొదటి మనుషుడైన ఆదాము ఏం మీరాడట? దేవుని నిబంధన
మీరాడు అని ఆదాము దగ్గరికి వెళ్ళిపోయాడు. మీరిన ఆదాము మీద దేవుని కనికరం ఉందా లేదా? ఉందా? కనికరం ఉంది కాబట్టే కదండి అంతకాలం అతనికి అవకాశం ఇచ్చింది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, నిబంధన మీరినా అతడు మారాలని కనికరం చూపించాడు, కానీ అతన్ని చంపి బలిని కోరాలని ఆయన అనుకోలేదు. దహన బలులు కావాలని ఆయన కోరుకోలేదు. బలులు కోరేవాడు దేవుడు కాదు, మన కోసం బలైపోయేవాడే మన రక్షకుడవుతాడు. ఏవండి, బలిని కోరేవాడు కాదు, మన కోసం బలైపోవాలి, మన కోసం బలైపోవాలి. దేవుని వాక్యములో మనము చూస్తే అక్కడ వ్రాయబడిన మాట చూడండి ప్రియులారా, మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. మళ్ళీ, నేను బలిని కోరను కానీ ఏం కోరుతున్నాడు ఆయన? మొదటి నుండి ఏం కోరుతున్నాడు ఆయన? కనికరమే, కనికరమే, కనికరం. ఇంకా మారతాడు, ఇంకా మారతాడు, ఇంకా జీవితాన్ని మార్చుకుంటాడు, ఇంకా పాపములో నుండి బయటకు వస్తాడు, ఇంకా పాపముని విడిచిపెడతాడు, క్రీస్తు రక్తములో కడగబడాలి అని మొదటి నుంచి కనికరమే చూపుతున్నాడు తప్ప బలిని కోరలేదు ఆయన. బలిని ఇశ్రాయేలీయులు ప్రియులారు ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని దేవుడు అంగీకరించాడే తప్ప ఆయన బలిని కోరలేదు, బలిని కోరలేదు ఆయన. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు ఏం చేయలేదు, కోరలేదయ్యా. మనిషి పాపాన్ని బట్టి ఏం కోరలేదు నువ్వు? బలి అర్పణ కోరలేదు, బలి అర్పణ కోరలేదు. మనిషి పాపాన్ని బట్టి బలి అర్పణ కోరలేదు. ఇంకా దావీదైతే ఒక మాట అంటాడండి, ప్రభువా నువ్వు దహన బలిని కోరువాడవు కాదు, కోరితే మాత్రం ఎన్నో ఇచ్చేసేవాడినయ్యా నేను. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారు హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్న మాట, నీవు బలియు అర్పణను కోరలేదు, నాకొక శరీరమును ఏం చేశావు? అమర్చావు. ఎందుకయ్యా? ఎందుకు? నువ్వే బలైపోవాలయ్యా. ఈ లోక సంబంధమైనటువంటి బలి కాదు, నువ్వు బలైపోవాలని నాకొక శరీరమును ఏం చేశావు? అమర్చావు. ఎందుకు అమర్చావు నాకు శరీరాన్ని? లోకములో ఉన్న పాపులందరి కోసం నువ్వేమైపోవాలి? బలైపోవాలి. కాబట్టి ఆయన బలైపోయాడు. ఆయన బలియాగము ద్వారా మన పాపముల నుండి మనకు ఏమిచ్చాడు? మనకు విమోచన, పరిహారం ప్రియులారా ఆయన అనుగ్రహించాడు. గ్రహించారా? యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మనలాగా సంతోషించి ఆనందించి లోకములో ఉన్నటువంటి సుఖ సంతోషాలతో తలతూగి ప్రియులారా ఏదో ఆయన ప్రియులారా లోక సంబంధమైన విధానములు గడపటానికి రాలేదు ఆయన. ఒక శరీరము దేవుడు అమర్చాడు ఆయనకి. ఎందుకు? బలి అర్పణ కాదు కావలసింది, తానే ఏమైపోవాలి? బలైపోవాలి. అప్పటికే ఎన్నో మేకలు వెళ్ళిపోయాయి, అప్పటికే ఎన్నో గొర్రెలు బలైపోయినాయి, అప్పటికే ఎన్నో కోడెలు బలైపోయాయి, అప్పటికే ఎన్నో పావురాలు బలైపోయాయి, అప్పటికే ఎన్నో గువ్వలు బలైపోయాయి. కానీ ఒకే ఒక్కసారి ముందున్న వారికి, ఇప్పుడున్న వారికి, రాబోయే తరం వారికి అందరికీ ఉపయోగపడే బలి అర్పించాడు. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. అందరికీ, చనిపోయినటువంటి అంతకుముందున్న వాళ్ళు, బ్రతికి ఉన్న మనం, రాబోతున్నా పుట్టబోతున్నటువంటి వారందరి కొరకు బలియాగమైపోయాడు. ప్రియులారా, ఆ బలియాగము ద్వారానే మనకు దొరికింది పాప విమోచన, రక్షణ, పరలోకములోనికి వెళ్ళే భాగ్యం దొరికింది. ఎంతగా యేసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చి ఆయన తన కార్యాన్ని చేసి లోకానికి రక్షణ ప్రసాదిస్తే
మనుషులేమో నానా రకాలుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆనాడు యూదులు మాట్లాడినట్లుగా, ఆనాడు పరిసయ్యులు మాట్లాడినట్లుగా, ఆనాడు శాస్త్రులు మాట్లాడినట్లుగా, ఆనాడు ప్రియులారా రకరకాలైనటువంటి ప్రజలు మాట్లాడినట్లుగా నేటికి ప్రభువుని మాట్లాడుతున్నారు. మాట్లాడినంత మాత్రాన రక్షణ పొందుచున్నవారు ఆగారా అండి? ఆగలేదండి. దినదినము ఎన్నో ఆత్మలు రక్షించబడుతూ సంఘమని దేవుని రాజ్యములో ఏం చేయబడుతున్నాయి? చేర్చబడుతున్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారు పాపుల మధ్యలో భోజనం చేస్తున్నాడు, సుంకర్ల మధ్యలో భోజనం చేస్తున్నాడు అని అనుకోవటం కాదు. అసలు వచ్చిందే ఆయన వారి కోసం. అది వీళ్ళకి అర్థం కాలేదు. ఆయన కనికరం ఏంటో వీళ్ళకి అర్థం కాలేదు. ఆయన బలియాగం ఏంటో వీళ్ళకి అర్థం కాలేదు. ఆయన ఎందుకు వచ్చాడో వీళ్ళకి అర్థం కాలేదు. అసలు వాక్య భావం ఏంటోనే వీళ్ళకి అర్థం కాలేదు. ప్రియులారా, నిన్ను నన్ను ప్రేమించిన ఆ ప్రభువు, ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు మన జీవితానికి ఆ విమోచన ఇవ్వకపోతే ఈరోజు మనందరం ఇక్కడ కూడి ప్రభువుని ఆరాధించే వాళ్ళమేనా? లేదండి. మన ఇళ్ళెక్కడా, మన యొక్క జీవితాలు ఎక్కడా, మన బ్రతుకులు ఎక్కడా, మన స్థితి ఏంటి, మన ప్రాంతాలేంటి? ఎందుకు దేవుడు మనందరినీ సమకూర్చాడంటే క్రీస్తు రక్తము చేత మనము కడగబడిన వారమై ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయనతో కూడా పరలోకములో మనము సంతోషంగా ఉండాలని మనకు ఆత్మరక్షణ దయచేసిన ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడేనండి. ఇంకెవ్వరూ లేరండి. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు చేరలేడు. పరలోకానికి వెళ్ళాలి, తండ్రి యొద్దకు వెళ్ళాలి. మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. నరకానికి వెళ్ళకూడదనుకుంటే మనకు మార్గం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తే మనకు మార్గమయ్యాడు. ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర పాపములు బ్రతుకుతున్నా, ఎంత ఘోరమైనటువంటి స్థితిలో మనుషులు ద్వేషించేంతగా పాపములు బ్రతుకుతున్నా ప్రతి పాపమును క్షమించే శక్తి, అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు వారికి, ఆయన రక్తానికి మాత్రమే ఉంది. పాపము లేని రక్తము చిందించి మన కొరకు బలైపోయాడు. చేతగాక బలైపోలాయన. ఏవండి, చేతగాక బలైపోలాయన. మరణమొచ్చి మరణించలాయన, చావొచ్చి చచ్చిపోలాయన. మనందరికీ విమోచన ఇవ్వాలి కాబట్టి మన స్థానములో నిలిచి మనకు బదులుగా ప్రియులారా ఆయన మరణించాడు. కావాలని మరణించాడు. ఆయన కావాలని దెబ్బలు తిన్నాడు, కావాలని మేకులు కొట్టించుకున్నాడు, కావాలని కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు, కావాలని ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, కావాలని ప్రియులారా ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, ప్రక్కలు బల్లెపు పోటు పొడిపించుకున్నాడు. కావాలని ఆయన దేహాన్ని చీల్చేసేసాడు. ఎవరి కోసం? మానవుల ప్రియులారా పాపము నుండి విమోచించుట కొరకు. ప్రియులారా, ఈ రోజున యేసుక్రీస్తుని గురించి ఎన్నెన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఒక విషయం చెప్పనా? ఇన్ని బాధలు పెట్టినా ఎందుకున్నాడండి మౌనంగా అంటే, ఆయన మౌనంగా ఉండకపోతే మనకు రక్షణ లేదు. ఆయన దెబ్బలు తినకపోతే, ఆయన మేకులు కొట్టించుకోకపోతే, ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకోకపోతే, ఆయన నాగలి చాళ్ల వలె తన శరీరాన్ని దున్నించుకోకపోతే మనకు విమోచన లేదు. ఆయన అక్కడ మౌనంగా ఉన్నాడు. ప్రియులారా, సమాధి చేయబడిన తర్వాత 3వ దినాన తిరిగి లేచిన మహాగణుడుగా కనబడుతున్నాడు. చూడండి, ఆయన ఇప్పుడు చేత అయినోడా చేతగానోడా? ఏవండి, ఇప్పుడు ఈ మాటలు చెప్పరు. ఆయన తిరిగి లేచిన సంగతి చెప్పరు. ఆ రోజున ఆనాటి ప్రియుల రోమా ప్రభుత్వం ఆయన సమాధి చుట్టూ రాయి వేశారు, సీలు వేశారు, కాపలాదారులు పెట్టారు, ఎంతో మందిని బ్యాచ్లు పెట్టేశారు. అక్కడ రాత్రంతా ఆగిందా? ఆగాడా? భూకంపం. ఆయన తిరిగి లేస్తూ ఉండగా భూకంపం, రాయి దొర్లించబడింది. ప్రియులారా, చనిపోయిన ప్రభువు సజీవుడుగా తిరిగి
లేచాడు. లేచిన ప్రభువు మళ్ళీ ఈ మనుషులు రకరకాలుగా మాట్లాడుకుంటారని అనేకులకు ఆయన కనబడి రుజువులు చూపించి, ఇదిగో అందరూ చూస్తుండగానే ఆరోహణమై వెళ్ళిపోయాడు. మళ్ళీ రెండవసారి రక్షణ పొందిన తన వారిని తీసుకుని వెళ్ళటానికి రాబోతున్నాడు. ఇది ఆయన ప్రణాళిక. ఆయన ప్రణాళిక తెలియకుండా ఆయన్ని ప్రియులారా ఎలా పడితే అలా మాట్లాడటానికి నోరు తెరవకూడదు, నోరు మూసేస్తాడు ఆయన తలుచుకుంటే. అందుకే ప్రియులారా, ఈ దినాన్న మనం నమ్మిన ప్రభువు ఎంత గొప్పవాడు. నిజంగా మనం ధన్యులమండి. నిజంగా ఈ ప్రభువు దొరకని వారు ప్రియులారా దురదృష్టవంతులండి. వాళ్ళు నమ్మినటువంటి మనం ధన్యులమండి. ప్రియులారా, ఒకవేళ ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంత గొప్ప ధన్యుణ్ణి, ఇంత పరిశుద్ధుణ్ణి, ఇంత ఉన్నతుణ్ణి నమ్మకపోతే నిజంగా ఇప్పుడే ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. మీ పాపాల నుండి విడిపించబడండి. ప్రభు కొరకు బ్రతకండి. ఈ లోకాన్ని విడిస్తే శాశ్వతమైన లోకములోనికి వెళ్ళటానికి సిద్ధపడదాం. తలలు వంచండి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కనికరమును చూపించే ప్రభు ఇంకా కనికరమును చూపిస్తున్నాడు ఆయన. నీవెంత ఘోర పాపము చేస్తున్నా, ఎంత ఘోర పాపివైనా ఇంకా 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 నీ జీవితం మీద కనికరమే చూపిస్తున్నాడు ఆయన. నిన్ను బలి చేయాలనుకోవట్లేదు, నిన్ను బలి చేయాలనుకోవట్లేదు ఆయన. క్రీస్తే బలైపోయి నీకు విమోచన కలిగించాలనుకున్న గొప్ప ప్రేమ, కనికరం, దయ, జాలి లోకం మీద చూపిస్తున్నాడండి. అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షించబడాలని, అందరూ పాపము నుండి విడిపించబడాలని, అందరూ క్రీస్తు రక్తములో కడగబడాలని, అందరూ నిత్య జీవాన్ని పొందాలని, అందరూ కూడా ఆ నరకమనే అగ్నిగుండము నుండి తప్పించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఎవరున్నారు చెప్పండి? ఆయన లాంటి కనికరము కలిగిన వాడెవరున్నారు చెప్పండి? ఆయన లాంటి బలియాగమైపోయినటువంటి పాపము లేని వాడెవరున్నారు చెప్పండి? ప్రియులారా, ఇంతగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. వేశ్యలు వెళ్ళిపోతున్నారు ఆయన రాజ్యములోనికి, సొంకర్లు వెళ్ళిపోతున్నారు ఆయన రాజ్యములోనికి. జ్ఞానిని అనుకుంటున్నవాడు మాత్రం రాకుండానే నరకానికి జారిపోతున్నాడు. ప్రియులారా, ఈ దినాన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీ ఎడల జాలి చూపుతున్నాడు ఆయన. నువ్వు లోబడకపోయినా నీ వైపు చేతులు చాపుతున్నాడు ఆయన. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను అని అంటున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో, ఒక ప్రాంతానికో రక్షకుడు కాదు ఆయన. లోకమంతటికి రక్షకుడు ఆయన. లోకమంతటి కోసం మరణించినవాడు, లోకమంతటి కోసం ప్రాణమిచ్చినవాడు, లోకమంతటి కోసం ఆఖరి పట్టు వరకు తన రక్తము కార్చి మానవులందరి కొరకు బలైపోయినటువంటి వాడు. ఆ బలి అయిపోయిన క్రీస్తు తప్ప నిన్ను మోక్షాన్ని చేర్చేవారు ఎవరు లేరు. ఆయన యందు విశ్వాసముంచు. నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నీ జీవితములో గొప్ప కార్యాలు చేసి ఈ లోకము విడిచిన తర్వాత ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. ఆ ఉన్నతమైన, ఆ కనికరము కలిగిన, ఆ ప్రేమ కలిగినటువంటి దేవుని ప్రేమలో మనము జీవించటానికి ఇష్టపడదాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్యములో నుండి ప్రభువా మేము ఎన్నో సంగతులు మత్తయి సువార్తలో నుండి మేము చూస్తూ వస్తున్నాం. ఏ మత్తయి సొంకరి పాపి అని పిలువబడ్డాడో అదే మత్తయి అనేకులకు నాయన సువార్త రాస్తూ ప్రభు గొప్పతనాన్ని చూపించగలుగుతున్నాడయ్యా. మారినవాడిగా కనబడుతున్నాడు, మార్పు చెందినవాడిగా కనబడుతున్నాడు, క్రీస్తుని వెంబడించిన వాడిగా కనబడుతున్నాడు, అపోస్తలులు ఒకడుగా కనబడుతున్నాడు. దేవుని కొరకై జీవితాన్ని అప్పగించి లోకములో దేవుని ప్రేమను రుచి చూపిస్తున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. మారిన వ్యక్తి అలా ఉంటాడనే విషయాన్ని మీ వాక్యము ద్వారా తెలియచేస్తున్నారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతోమంది యేసుక్రీస్తును గూర్చి ప్రభువా అపార్థం చేసుకుంటున్నారయ్యా. వారి మనోనేత్రాలు తెరవండి, అర్థం చేసుకునేటట్లుగా చేయండి. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలిగించిందయ్యా. ఆ గ్రుడ్డితనము నుండి విడిపించి వారు కూడా మారాలని, వారు కూడా రక్షించబడాలని,
వారు కూడా ఆ నరకమనే శిక్షను తప్పించుకోవాలని మేము ఆశపడుతున్నాం. సహాయము చెయ్యండి అయ్యా. ఈ లోకములో ఇంకా ఎంతోమంది మిగిలిపోయారు తండ్రి. ఇంకా ఎంతోమంది రక్షణ లేని వారిగానే ఉండిపోయారు. క్రీస్తుని ఎరుగని వారిగానే, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారిగానే మిగిలిపోయారు. అటువంటి వారితో మీరు మాట్లాడండి నాయన. మీ వైపుకు ఆకర్షించండి నాయన. సత్యమేదో అసత్యమేదో తెలుసుకొనుటకు వారి యొక్క హృదయాలను, వారి మనసులను తెరచి వారి జీవితాలను బాగు చేయండి నాయన. ఒక పాపిని రక్షించటానికి క్రీస్తు తప్ప మరెవ్వరూ లేరనే విషయాన్ని మరోసారి మాకు గుర్తు చేశావు. నువ్వు బలిని కోరువాడవు కాదు నాయన. బలియు అర్పణను కోరలేదు కానీ నీ కుమారుని ఒక శరీరం అమర్చి మా కొరకే బలి చేశావు తండ్రి. ఆ బలియాగము ద్వారా మాకు రక్షణ ప్రసాదించారు. అందుకై మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఇంకా ఎంతోమంది రక్షణ పొందవలసిన వారై ఉన్నారు. ఇది మత సంబంధమైనది కాదని, ఇది లోకములో మానవులందరికీ సంబంధించినటువంటి మాటలని ప్రతి ఒక్కరూ తెలుసుకోవటానికి సహాయము చేయండి. వాళ్ళల్లో ఉన్న కోపం, వారిలో ఉన్న ద్వేషం, వారిలో ఉన్నటువంటి అసూయ, వారిలో ఉన్నటువంటి కార్పణ్యం తొలగించండి. క్రీస్తు ప్రేమతత్వాన్ని వారు ఎరిగి బ్రతుకుటకు, రక్షించబడి నిత్యజీవం పొందుటకు సహాయము చేయండి. కూడి వచ్చిన మమ్ములనందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మమ్ములందరినీ కూడా ఒక మత్తయి వలె అనేకులకు ఉపయోగపడే వ్యక్తులుగా మమ్ములందరినీ సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకొనుచు మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము, సన్నిధి ఇక్కడ కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి రక్షించి దీవించి బలపరుచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.